కాపరిగా నాకేమి కొదువగును, నాకేమి కొదువగును. పచ్చికగల చోట్లను నన్నాయనయే పరుండజేయును. పచ్చికగల చోట్లను నన్నాయనయే పరుండజేయును. శాంతియుతమైన జలములకు, శాంతియుతమైన జలములకు నన్నాయనయే నడిపించును, నన్నాయనయే నడిపించును. యెహోవాయే నా కాపరిగా నాకేమి కొదువగును, నాకేమి కొదువగును. గాఢాంధకారలోయలలో నడచిన నేను భయపడను. గాఢాంధకారలోయలలో నడచిన నేను భయపడను. నీ దుడ్డు కర్రయు నీ దండమును, నీ దుడ్డు కర్రయు నీ దండమును నా తోడై ఉండి నడిపించును, నా తోడై ఉండి నడిపించును. యెహోవాయే నా కాపరిగా నాకేమి కొదువగును, నాకేమి కొదువగును. నా శత్రువుల ఎదుట నీవు నా భోజనము సిద్ధపరచితివి. నా శత్రువుల ఎదుట నీవు నా భోజనము సిద్ధపరచితివి. నా తల నూనెతో నంటి ఉంటివి, నా తల నూనెతో నంటి ఉంటివి. నా గిన్నె నిండి పొర్లుచున్నది, నా గిన్నె నిండి పొర్లుచున్నది. యెహోవాయే నా కాపరిగా నాకేమి కొదువగును, నాకేమి కొదువగును. నా బ్రతుకు దినములన్నీయును కృపాక్షేమాలు వెంట వచ్చును. నా బ్రతుకు దినములన్నీయును కృపాక్షేమాలు వెంట వచ్చును. నీ మందిరములోనే చిరకాలము, నీ మందిరములోనే చిరకాలము నివాసము చేయనాసింతును, నివాసము చేయనాసింతును. వారిని చూచి ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతర పడెదరు. ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదురు, మందలోని గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. దేవుడు తన వాక్యం మన వెనుకిడిలో మన కొరకై దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియులారా, ఆ రాత్రి ఓ కాళరాత్రి, ఒక మరి గొప్ప కార్యం జరుగుతున్న రాత్రి. సర్వ మానవాళి యొక్క శాప విమోచన కొరకై మరి దేవుని కుమారుడు తాను తన యొక్క ప్రాణాన్ని పణంగా పెట్టబోతున్నటువంటి ఆ రాత్రి
చాలా చాలా అనుభవాలు జరిగాయి. వాటిల్లో మనం చాలా విషయాలు నేర్చుకుందాం. ఈ రోజున ఆయన అంటున్నాడు, ఈ రాత్రి ఒక సంభవం జరుగుతుందన్నాడు ఆయన. ఆ సంభవం ఏంటంటే, గొర్రెల కాపరిని కొట్టుదును, మందలో ఉన్న గొర్రెలు చెదిరిపోతాయి అని ఆయన తనకు ఎదురు కాబోయేటువంటి శ్రమల గురించి, తన ద్వారా ప్రభువులోకి వచ్చినటువంటి ఆ శిష్యులకు ఎదురయ్యేటువంటి శ్రమల గురించి ఆయన ఒక ప్రవచనాత్మకమైనటువంటి వాక్యాన్ని అక్కడ ఆయన వెలుబుచ్చాడు. కాపరిని కొడతాడు అని కొడుతున్నారు. దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. యేసు ప్రభు తన రక్షణలోనికి వచ్చినటువంటి మనందరినీ కూడా ఆయన ఒక కాపరిగా తను తాను పోల్చుకున్నాడు. ఒక పూజారిగా కాదు, ఒక ధర్మకర్తగా కాదు, లేదంటే ఒక హీరోలాగా కాదు, ఒక మన పైన స్వామీజీలాగా కాదు, ఒక గురూజీలాగా కాదు. ఆయన తను తాను ఒక కాపరిగా తాను అభివర్ణించుకున్నాడు. అంటే ఈ లోకంలో ఆయనకు మనకు మధ్యలో ఉన్నటువంటి ఆ బంధాన్ని ఆయన వెలిబుచ్చడానికి ఈ సంబంధాన్ని ఆయన అనేక సార్లు ఉదాహరించాడు. గొర్రెలకు కాపరికి మధ్యలో ఉన్నటువంటి బంధం ఇది చాలా శ్రేష్టమైనటువంటి ప్రేమ బంధం. నేను చాలా సార్లు అటు పల్నాడు జిల్లాలో లేకపోతే కనిగిరి, పొదిలి ఆ ప్రాంతాల్లో మరి వాక్య పరిచర్య కోసం పిలువబడుతున్నప్పుడు అక్కడ నేను కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటాను. నేను ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ మీటింగ్లో నన్ను ఒక ఇంట్లో పెట్టారు. నాతో పాటు డానియల్ కూడా వచ్చాడు. అప్పుడు అక్కడ నా కౌతులు డానియల్ వీళ్ళందరూ తీసుకెళ్ళానప్పుడు మీటింగ్స్కి, వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి, సేవలో వాళ్ళని కాస్త ముందుకు నడిపించడానికి మేము వెళ్ళాం. ఒక మంచి డాబా, పెద్ద డాబా, కొత్త డాబాలో పెట్టారు. సహజంగా అంటారు కదా, సేవకులకి శ్రేష్టమైన స్థలాన్ని ఇస్తారు కదా. అక్కడ మేము ఉన్నాం. ఆ ఇంట్లో పిల్లలు, ఆ ఇంటి యజమానురాలు బాగా పరిచయం చేస్తుంది మాకు. మంచిళ్ళు, గించిళ్ళు, కాఫీలు, టీలు, సరే అన్ని, అయ్యా ఏం చేయమంటారు అయ్యా వారి అది అని పాపం మంచి పరిచయం చేస్తుంది. సరే రెండో రోజు నేను విశ్రాంతి తీసుకునే టైంలో, బాగుందమ్మా ఇల్లు అని అంటే, మంచిదయ్యా, ఈ మధ్యలోనే దేవుడు ఇచ్చాడయ్యా, అలాగా మంచిదమ్మా అని మాట్లాడుతూ ఉండగా నేను ఉండబట్టలేక అడుగుతాంగా కుటుంబ వివరాలు, పిల్లలు ఏంటి, మీ ఆయన గారు ఎక్కడా అని అంటే, ఆయన ఇక్కడ ఉండడయ్యా, ఆయన మందల దగ్గర ఉంటాడయ్యా, కొండ మీద ఉంటాడయ్యా అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. అదేంటమ్మా అంటే, అంతేనయ్యా, ఆయన రాత్రి మగళ్ళు అక్కడే ఉంటారు, నేనే వెళ్ళి ఆయనకి భోజనం ఇచ్చొస్తుంటాను. మరి ఆయన ఇటు వస్తే మరి గొర్రెలు ఇదైపోతే, మాకు మంద ఉందయ్యా, గొర్రెలు ఉన్నాయి, వాటిని కాచుకుంటా ఉంటాం. ఆ జీవాలు మాకు జీవనోపాధిని ఉన్నాయ్యా, మరి మేము ఒక 20 జీవాలు అమ్మి ఇల్లు కట్టామయ్యా అని చెప్పింది. 20 జీవాలు అమ్మి ఇల్లు కట్టిందంటే ఆవిడ. ఓరు బాబు అట్లానా అనుకున్నాను నేను. మరి ఆ జీవాలని పెంచుకుంటేనే మా అందరికి జీవనోపాధి అయ్యా. మా ఊళ్ళో అందరు దాదాపు ఒక్కొక్కడికి ఒక్కొక్క మంద ఉంటుంది, వీళ్ళందరూ అక్కడే ఉంటారయ్యా, మందను కాస్తూ ఉంటారయ్యా. ఊరు నాయన, నాకు ఆశ్చర్యం అయిపోయింది. నేను వెంటనే క్రిస్మస్ జ్ఞాపకానికి వచ్చింది. గొర్రెల కాపర్లు అక్కడే మందను కాచుకొని చూడగా అని మనం ధ్యానం చేశాం కదా. వాళ్ళు ఎందుకు అక్కడ చలి కాచుకుంటున్నారు రాత్రి వేళ అన్నప్పుడు నాకు అది అర్థమైంది. నిజమే, కొండ గొర్రెలు చాలా కాస్ట్లీ కదా, చాలా టేస్టీగా కూడా ఉంటాయి కదా. తర్వాత చూస్తే చాలా మంది ఈ మాంసం కొట్టేవాళ్ళు ఆ పల్నాడు జిల్లా వెళ్ళి లారీల నిండా గొర్రెలు తీసుకురావడం కూడా నేను మ్యాచ్ చేసుకున్నాను. అప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. నేను మరి మీ ఆయన గారిని చూడటానికి కుదరదా అన్నా. నేను వస్తాడయ్యా 15 రోజులకు ఒకసారి అట్లా వస్తాడయ్యా అని ఆమె చెప్తా ఉంది. నేను ఆశ్చర్యపోయాను. అప్పుడు ఆమె ఏముందంటే, అయ్యా మా యజమానుడు చలిలో రాత్రిపూట ఆయన కొండ మీద నిద్రపోతాడయ్యా, అందుకనే మేము ఇవాళ మంచి డాబాలో నిద్రపోతున్నాం. మేము ఇక్కడ ఈ సౌకర్యాలన్నీ అనుభవించడం అసలు లిటరలీ నేను స్టన్ అయిపోయాను. యేసు ప్రభు
తను తాను ఒక కాపరిగా ఎందుకు పోల్చుకున్నాడో నాకు అక్కడ ఒక ప్రాక్టికల్గా నాకు అర్థమైంది. నాకు అప్పుడు నాకు తెలియలా అసలు కాపరి గొర్రెలు ఏంటి అర్థం కాల. ఎందుకంటే మనకు తెలిసిందంతా ఏంటంటే గేదెలు కాచేవాళ్ళు తెలుసు. మనవాళ్ళు అంతా గేదెలు కాచుకుంటారు కదా, పాడి ఉంటుంది మన వాళ్ళకి అందరికి. పాడి వాళ్ళు అంత తీవ్రంగా అక్కడే ఉండరు, పగలంతా పాపం ఎండలో కాస్తారు మన వాళ్ళు. పొలాల్లో చాలా దూరం తీసుకెళ్తారు, మళ్ళీ తీసుకొస్తారు, పొద్దున్నే గడ్డి కోసుకొస్తారు. వాటికి చాలా పని చేస్తున్న మీరందరూ చేస్తుంటారు. దేవకర్ణం గారికి కూడా పాడి ఉండేది, మన శాంతి కుమారి గారికి ఉంటుంది, తర్వాత ఉయ్యూరు గారు కష్టపడి పని చేస్తాడు కదా ఆయన. సో ఇట్లా పాడి ఉండటం మనకు తెలుసు. కానీ ఇక్కడ ఏంటంటే పగలంతా పని చేస్తారు, సాయంత్రం ఇంటికి వచ్చేస్తారు, గాదెలు తీసుకొచ్చి ఒక పశువుల సావిట్లో కట్టేస్తారు. సరే, కానీ గొర్రెల కాపరు అట్లా కాదు. వాటిని విడిచి 1 గంట అయినా ఉండకూడదట. చాలా ఆశ్చర్యం అయిపోయింది. ఆయన భార్య చెప్తుంది యజమానురాలు, అయ్యా ఆయన ఆ గొర్రెలు కాస్తూ రాత్రి అనక పగలనక ఆ కొండల మీద ఉంటున్నాడు. అలా ఉంటేనే గొర్రెలు భద్రంగా ఉంటాయి. కనుక కాపరి సుఖం ఎరగడు, కాపరి సౌకర్యాలు ఓడుకోట్ల, కాపరి తన యొక్క వాతావరణాన్ని ఎదిరించి వాటికి అక్కడ కాపుదలుగా ఉంటున్నాడు. అంటే వాహ్, సూపర్. అసలు ఆ అద్భుతమైనటువంటి ప్రత్యక్షత నాకు వచ్చింది. ఒక్కసారి నా కళ్ళు తెరబడ్డాయి అనమాట. నిజంగా ప్రియులారా, మరి అట్లాంటి కాపరిగా దేవుడు తను తాను పోల్చుకున్నాడు. ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప విషయం ప్రియులారా. ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రియులారా, నేను ఈ కాపరి గురించి 2 వర్తమానాలు దేవుని చిత్తమైతే మనం పొందుకుంటాం. ఈరోజు ఈ ఉపోద్ఘాత సందేశాన్ని తీసుకుందాం. రేపు మరి కాపరుల గురించి మనం మాట్లాడుకుంటాం. ఎందుకు ఇలా పోల్చాడు దేవుని బిడ్డలారా, నేను ఒక్కసారి ఒక వచనాన్ని నేను మీకు తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. చూడండి, సంఖ్యాకాండము 27వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చదవండి. నా మాట క్లియర్ కనపడుతుందా? సంఖ్యాకాండం 27వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లా నేను యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజం కాపరి లేని గొర్రెల వలె ఉండకుండానట్లు ఈ సమాజం మీద ఒకరిని నియమించుము. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. యెహోవా, థాంక్స్ అమ్మా. యెహోవా సమస్త ఆత్మలకు దేవా. మోషే దేవుని దగ్గర ఒక అర్జీ పెడుతున్నాడు. అర్జీ అంటే ఒక అప్లికేషన్ పెడుతున్నాడు. అయ్యా, సమస్త ఆత్మలకు దేవా, సమస్త ఆత్మలకు దేవా, ఈ యెహోవా సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకుండునట్లు దయచేసి ఈ సమాజం మీద ఒకరిని నియమించుము అని ఒక అర్జీ పెట్టాడు. మోషేను దేవుడు నాయకుడిగా ఎన్నుకున్నాడు. ఒక లీడర్షిప్ గా మోషేను తయారు చేశాడు. పోరాటం నేర్పాడు. ఫరో నుండి ప్రజల్ని విడిపించడానికి మోషేను దేవుడు ఎన్నుకున్నాడు. ప్రియమైన వారులారా, నాయకుడిగా ఆయన సక్సెస్ అయ్యాడు. ఆయన విడిపించాడు, నడిపించాడు, చాలా విషయాల్లో దేవునికి ప్రతినిధిగా ఉన్నాడు. ఆయన తన యొక్క నాయకత్వాన్ని నడిపించుతూ ఇప్పుడు ఒక కొరత ఆయన ఫీల్ అవుతున్నాడు. 6 లక్షల మంది కాల్బలం ఉంది కదా, 6 లక్షల మంది కాల్బలానికి నాయకుడు సరిపోట్లా. వాళ్ళ యొక్క బాగోగులు చూడడానికి, వాళ్ళ యొక్క అంతరంగ విషయాలు కూడా మరి సరైన దిశానిర్దేశం చేయడానికి, వారి ఆత్మలను కాయడానికి ఒక కాపరి కావాలి అంటున్నాడు. దేవా, ఒక కాపరి కావాలి. ఈ గొర్రెలు చెదిరిపోతున్నాయి లేకపోతే, కనుక ఒక కాపరి కావాలి అని ఒక అర్జీ పెట్టాడండి దేవునికి. దేవుని బిడ్డలారా, ఆ అర్జీ నెరవేర్చబడింది. కొత్త నిబంధనలో యేసు ప్రభువే కాపరిగా వచ్చాడు ఇక్కడికి. ఎస్ నా ప్రియమైన సహోదరులను,
ఆయనే కాపరిగా వచ్చాడు. ఆయన చాలా విషయాల్లో చెప్తున్నాడు. మత్తయి యోహాను సువార్తలో చూస్తాం మనం. ఏమంటున్నాడు అండి? నేను గొర్రెలకు మంచి కాపరిని అంటున్నాడు ఆయన. ఎస్, ఐఎమ్ గుడ్ షెపర్డ్. నేను మంచి కాపరిని. రేపు దాని గురించి మాట్లాడుకుందాం. దేవుని చిత్తం అయితే రేపు అందరూ సజీవులుగా ఉంటే అందరూ సంతోషంగా పాలు పొందండి. మంచి కాపరి, మంచి కాని కాపరులు మనం రేపు చూస్తాం. అయితే ఈ రోజున దేవుని బిడ్డలారా, కాపరి యొక్క ప్రాముఖ్యతను దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. ఇవాళ ఆదివారం. దేవుని మహాకృపలో 2025 సంవత్సరం 3 నెలలు అయిపోతుంది. రేపటితో మార్చి క్లోజ్. ఈ మార్చిలో 5వ ఆదివారం ఇది. ఈ ఆదివారం మనం దేవుని మందిరానికి వెళ్తాం. ఇవాళ ఆరాధనకి వెళ్తాం. ప్రియులారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాపరికి మనకి ఉన్నటువంటి ఆ విలువైన బంధాన్ని ఈ రోజు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. సహోదరులారా, యేసు ప్రభు ఏమంటున్నాడండి? నీ నాయకుడిని కొడతాడు అంటలా, నీ ధర్మకర్తని కొడతారు అంటలా, లేదంటే మీ యొక్క మీ పైన ఉన్నటువంటి మీ తండ్రిని లేదా వాళ్ళు కొడతాడు. మీ కాపరిని కొడతారు. కాపరినే కొడతాడు. ఎందుకంటే కాపరి లేకపోతే గొర్రెల మందని ఈజీగా కబళించవచ్చని సైతాన్ యొక్క అన్నారు. కాపరినే కొడతారు. పెట్టుకోవాలి మీరు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, దేవుడు తను తాను పోల్చుకున్నటువంటి ఆ పోలికలు అవి అద్వితీయమైన పోలికలు అన్నమాట. అద్వితీయమైన పోలికలు అంటే ఇక ఇంకొక దానికి ఆస్కారం లేదు. ఇంకో దానికి ఆస్కారం లేదు. నాన్న థామస్ మ్యూట్ చేసుకో, డిస్టర్బెన్స్ వస్తుంది. మ్యూట్ చేసుకో థామస్, మ్యూట్ చేసుకో. ఆయన తను తాను పోల్చుకున్న వాటికి ఇక ప్రత్యామ్నాయం లేదు. అందులో ఒకటి తండ్రికి ప్రత్యామ్నాయం లేదు. రెండవది యజమానుడు, భర్తకి ప్రత్యామ్నాయం లేదు. అలాగే కాపరికి కూడా ప్రత్యామ్నాయం లేదు. అంటే అద్వితీయమైన పోలిక అన్నమాట. అంటే ఇంతకంటే ఇంకొక స్థానం, ఈ స్థానంలో ఇంకొకరిని లేదు ఇంకా. ప్రియులారా, తండ్రి శరీరానుసారంగా మనకి జన్మనిచ్చిన వాడు. దేవుని బిడ్డలారా, భర్త జీవితాంతం మనల్ని పోషించే యజమానుడు. నో మోర్ ఆప్షన్స్ అన్నమాట. తండ్రికి ఆప్షన్ లేదు, భర్తకు ఆప్షన్ లేదు. అదే సమయంలో కాపరికి కూడా ఆప్షన్ లేదు. ఆత్మ సంబంధమైనటువంటి రక్షణ అనుభవాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి మన కొరకు ఒక పాత్రగా వాడబడిన వాడు కాపరి. ప్రత్యామ్నాయం లేదు. ప్రియులారా, కాపరి స్థానంలో ఇంకెవరు భర్తీ చేయలేరు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. తండ్రి స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు, భర్త స్థానాన్ని ఎవరు భర్తీ చేయకూడదు, కాపరి స్థానాన్ని కూడా ఎవరితోనూ భర్తీ చేయకూడదు. చేసినా కూడా అది సరిపోదు. ఈ 3 చాలా ప్రాముఖ్యమైన సంగతులను నేను మీకు మనవి చేస్తున్నాను. అందుకని ప్రియులారా, ఎప్పటికప్పుడు నేను దేవుని సన్నిధిలో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నీ కాపరి ఎవరు? నీ కాపరి ఎక్కడా? నీ కాపరితో నువ్వు ఎంతవరకు అంటుకట్టబడి ఉన్నావు? దాన్ని బట్టి మన ఆత్మీయ జీవితం క్షేమంగా ముందుకి సాగుతుందని దేవుని వాక్యం సెలవిస్తాం. అందుకని ప్రియులారా, మత్తయి సువార్తలో 9వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఒక మాట ఆయన చెప్తున్నాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36 వచనం. మత్తయి సువార్త 9:36 చదవండి. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసిగిపోయి ఉన్నారని వారి మీద కనికరపడి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ కూడా యేసు ప్రభు వేడుకుంటున్నాడు. తర్వాత వచ్చి కూడా చదవమ్మా. కోత విస్తారమే గాని అంటే కాపరులు కొద్ది మందే ఉన్నారు. ఏమండి? కాపరులు అంటే ఒక ఆత్మను దేవుని కొరకు
పురిటి నొప్పులు కలిగి ప్రసవేదన పడి ఒక నశించిపోతున్నటువంటి ఒక ఆత్మను వెదకి సువార్త ప్రకటించి వాక్యం బోధించి ప్రార్థన చేసి కన్నీరు కార్చి ఉపవాసం ఉండి పదే పదే ప్రేమతో పిలిచి కౌన్సిల్ చేసి ఆ బిడ్డను కాపాడి ఏదో ఒక విధంగా దేవుని ఆత్మ నడిపింపు ద్వారా వారి జీవితాన్ని నశించిన స్థితిలో నుండి రక్షణలోనికి నడిపించి ఆ బిడ్డను ఆత్మ సంబంధమైన మరి సంఘములో బాప్తీసం ద్వారా మారు మనసు ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా స్థిరపరిచేటువంటి పనివారు కొదువుగా ఉన్నారు అంటున్నాడు ఆయన. కాపర్లు కొదువైపోయారు అంటున్నాడు ఆయన. ప్రసంగికులు కోకోలలుగా ఉన్నారు, బోధకులు ఉన్నారు. మీరు చదవండి అక్కడ వాళ్ళకి ఏముంది అంటే 35 వచ్చిన కొద్ది వెనక్కి వెళ్ళండి. 35 వచ్చిన యేసు వారి సమాజ మందిరములలో వారికి సమాజ మందిరాలు ఉన్నాయి, మంచి మంచి దేవాలయాలు ఉన్నాయి, పెద్ద పెద్ద చర్చిలు ఉన్నాయి, వాళ్ళకి సమాజ మందిరం ఉంది. బోధించుచు బోధకులు ఉన్నారు, మంచి మర్మాలు చెప్పేవాళ్ళు ఉన్నారు, మంచి జ్ఞానాన్ని బోధించే వాళ్ళు ఉన్నారు, మంచి టాపికల్ స్పీచ్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఉపన్యాసకులు ఉన్నారు, బోధకులు ఉన్నారు, రాజ్య సువార్తను ప్రకటించుచు సువార్థికులు కూడా ఉన్నారు, మిషనరీస్ గా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అనేక తెగల మధ్యలో వాక్యం అందించేటువంటి సువార్థికులు కూడా ఉన్నారు. ఇవి లేకూడదని కాదు, ఇవి ఉండాలి. సమాజ మందిరాలు ఉండాలి, బోధించే వాళ్ళు ఉండాలి, సువార్త ప్రకటించే వాళ్ళు ఉండాలి. ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరిచే వాళ్ళు ఉన్నారు, వరాలతో వాడబడే వాళ్ళు ఉన్నారు. చూస్తారా పిల్లరా, సమాజ మందిరాలు ఉన్నాయి, ఉండాలి. రెండవదిగా బోధకులు ఉన్నారు, ఉండాలి. మూడవదిగా సువార్త ప్రకటించే వాళ్ళు ఉన్నారు, ఉండాలి. నాలుగవదిగా స్వస్థపరిచే వాళ్ళు ఉన్నారు, ఉండాలి. ఈ 4 ఉన్నాయి. అయినా యేసుప్రభు అంటాడు, వీళ్ళకి కాపరి లేడయా, వీళ్ళకి పెద్ద పెద్ద మందిరాలు ఉన్నాయ్యా, వీళ్ళకి బోధకులు ఉన్నారయ్యా, వీళ్ళకి సువార్థికులు ఉన్నారయ్యా, వీళ్ళకి స్వస్థపరిచే వరాలు ఉన్నవాళ్ళు ఉన్నారయ్యా, ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఉన్నారయ్యా, కానీ వీళ్ళకి కాపరి లేడయ్యా. 24 గంటలు వీళ్ళ కోసమే రాత్రింబగళ్ళు ప్రసవేదన పడే కాపరి లేడయ్యా. వీళ్ళ పేరు చెప్పించి రోజు దేవుని సన్నిధిలో మొరపెట్టేవాడు లేడయ్యా. వీళ్ళని కన్నా కాపర్లు లేరయ్యా. బోధిస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, సువార్త ప్రకటిస్తున్నారు, వాళ్ళు ఇంకో చోటుకి వెళ్ళిపోతున్నారు, సమాజ మందిరాలు కడుతున్నారు, వీళ్ళు కూడా వెళ్తున్నారు, వస్తున్నారు, స్వస్థతలు వస్తున్నాయి, బాగు చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ కాన్స్టెంట్ గా ఒక గురిగా, ఒక బాధ్యతగా ఒక మనిషిని అగాధంలో నుండి, పాపాంధకారంలో నుండి ఆ మనిషి బయటకు వచ్చేదాకా వెంబడించి వెనకాలబడి అవమానించబడి ఆ మనిషిని బయటికి లాగేదాకా ఒక కష్టపడి కన్నీరు కార్చే కాపరి లేడయా, కాపరి లేడయా. ఇది చాలా శ్రేష్టమైనటువంటి అనుభవం. దేవుని బిడ్డలారా, పెద్ద పెద్ద దేవాలయాలు ఎన్ని లేవు. హైదరాబాద్లో కోకొల్లలు, ఇప్పుడు బెజవాడలో ఎక్కడ పడితే అక్కడ పెద్ద దేవాలయం అంటే సైజులో కాదు, జనసంఖ్యలో. ఎన్ని దేవాలయాలు లేవు, ఎన్ని టెంపుల్స్ మనకు లేవు, ఉన్నాయి. బోధకులు ఎంతమంది లేరు. యూట్యూబ్ తెరిస్తే ఎన్ని బోధలు ఉన్నాయి, మర్మాలు. పిడి సుందరరావు గారు లాంటి వాళ్ళు ఎన్ని ట్రమెండస్ టీచింగ్స్ ఇస్తున్నారు మనకి. నిన్న పగడాల ప్రవీణ్ గారు ఎంత అద్భుతమైనటువంటి టీచింగ్ ఆయన ఇచ్చాడు. అలాంటి వాళ్ళు మనకు దొరకరు నిజంగా. తర్వాత మరి సువార్త పట్టించే వాళ్ళు పాపం మిషనరీస్ ఇక్కడి నుంచి బీహార్ వెళ్ళి, ఉత్తరప్రదేశ్ వెళ్ళి అక్కడ సేవ, వాళ్ళు సువార్త పట్టించుకుంటూ వెళ్ళిపోతున్నారు. పౌల్లాగా సంఘాలు కట్టుకుంటారు, కానీ స్వస్థతలు ఉంటున్నాయి,
దేవుని బిడ్డలారా, ఒక పర్టికులర్గా ఒక గురి మీద, ఒక మనిషి మీద, ఒక వ్యక్తి మీద, ఒక కుటుంబం మీద గురి పెట్టుకుని ఏదైనా సరే అగ్నిలో నుండి లాగినట్లుగా ఆ బిడ్డను లాగి ఒక స్థిరమైన సంఘములో స్థిరపరిచే కాపరులు లేరు అంటున్నాడు ఆయన. చెప్పేవాళ్ళు చెప్పుకుంటూ పోతున్నారు, బోధించేవాళ్ళు బోధించుకుంటూ పోతున్నారు, స్వస్థపరిచేవాళ్ళు స్వస్థపరచుకుంటూ పోతున్నారు. కానీ ఆ మనిషి బాగోగులు పట్టించుకునేవాళ్ళు లేరే, ఫాలో అప్ ఇచ్చేవాళ్ళు లేడు, అతని గురించి జపించేవాళ్ళు, అతని మీద గురి పెట్టుకున్నవాడు. కాపర్ అంటే అది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎస్, నా యొక్క జీవితంలో నేను ఇలా ఉంటానని అనుకోవాలా. నాకు నేను ఒక కొద్ది కావాలా, ఇక్కడికి రండి, ఖచ్చితమైన వాక్యం కావాలా, ఇక్కడికి రండి, నిఖార్సైన వాక్యం కావాలా, ఇక్కడికి రండి అని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు కదా టీవీలో. అది ఎందుకు తప్పుడు ప్రచారం అని చెప్పనా? నీవు దేవుని సన్నిధిలోనికి రాకుండా లోకంలో బడి తిరుగుతూ ఈ 8 మంది చచ్చిపోయారే, ఆ వరుసలో సైతాన్ని నిన్ను కూడా టార్గెట్గా పెట్టుకొని డ్రగ్స్లోనో, సిగరెట్లలోనో, సినిమాల్లోనో, వ్యభిచారాల్లోనో నిన్ను తీసుకెళ్ళిపోయి నీ జీవితాన్ని అతలాకుతలం చేసి ముందు నైతికంగా భౌతికంగా నిన్ను చంపేసే స్థితిలో ఉన్నప్పుడు నీకు వాక్యం చెప్పి, నీకు దేవుని సన్నిధి పరిచయం చేసి, నిన్ను కౌన్సిల్ చేసి, నీ చుట్టూ ప్రదర్శన చేసి, ఏదో రకంగా నీ కొరకు ప్రార్థన చేసి కడుపు కట్టుకొని నిన్ను దేవుల్లోకి తీసుకొచ్చి అగ్నిలో నుంచి లాగి నీకు యేసు ప్రభు యొక్క రక్షణ నీకు అనుగ్రహించిన నీ సొంత సంఘ కాపరి కంటే స్వచ్ఛమైన వాక్యం చెప్పే మగాడు ఎవడలేడు. నిన్ను దేవుని కొరకు సంపాదించిన నీ కాపరి కంటే నిఖార్సైన మొనగాడు ఎవడు లేడు. నువ్వు రక్షణలోకి వచ్చిన తర్వాత, దేవునిలోనికి వచ్చిన తర్వాత నీకు వాక్యం చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు, నాలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇవాళ చెప్పే వాక్యం కాదు, ఈ రోజు ఇచ్చేటువంటి ఈ బోధ కాదు. ఇక్కడ నిన్ను దేవుని కొరకు సంపాదించేవాడు కాపరి, నిన్ను లోకంలో నుంచి దేవుళ్ళలోకి నడిపించేవాడు, నీ ఇంటికి వచ్చేవాడు, నీ గృహాన్ని దర్శించేవాడు, నీవెక్కడున్నావని నిన్ను అసగనుక్కునేవాడు, నీ వెనకాల తిరిగేవాడు, నువ్వు పట్టించుకోకపోయినా నీ గురించి తపన పడేవాడు. దేవుని బిడ్డలారా, ఆ కాపరి ఎక్కడున్నాడు మీకు? ఆ కాపరేడి? ఆ కాపరి ఉన్నాడు. సరే, ఉద్యోగరీత్యానో లేకపోతే ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసుకున్నందువల్ల మీరు ఇతర సంఘాలకు వెళ్ళటం, దట్స్ ఆల్. కానీ కాపరి స్థానం ఎవరికి ఇస్తాం? ఎవరికి ఇస్తామండి? నన్ను దేవుల్లో నడిపించిన మా పాస్టర్ గారు, ఆశీర్వాదం గారు, ఆ స్థానం నేను ఎవరికి ఇస్తాం? తర్వాత నేను చాలా సెమినార్లకు వెళ్ళాను, చాలా మంది బిడ్డలు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. బట్ నా కాపరి లేడీ, కాపరి ఆయనే, కాపరి ఆయనే. ఈ మధ్యాహ్నం, ఈ రాత్రి ఉదయకాల సమయంలో నీ కాపరి ఎవరు? కాపరితో నువ్వు కనెక్ట్ అయి ఉన్నావా లేదా? కాపరితో కనెక్ట్ అయి ఉన్నావా లేదా? నీలో చాలా మంది, నేను మంచి క్వాలిటీస్ చూస్తున్నాను, నేను చాలా మంచి క్వాలిటీస్, చాలా మంచి క్వాలిటీస్. ఎక్కడున్నా మన కాపరితో మనం కనెక్ట్ అయి ఉండాలి. సరే, కొంతమంది మెయిన్ లైన్ చర్చెస్లో రక్షణ పొందుతారు, ఓకే. అక్కడ నీకు ఎవరైతే మీ తండ్రి నేను బాధ్యత తీసుకుంటే, మీ తండ్రి, కొంతమంది జీవితాల్లో తండ్రే కాపరిగా ఉంటాడు, మరి తల్లి కొంతమంది జీవితాల్లో కాపరిగా ఉంటుంది, మర్చిపోకూడదు. కొంతమంది జీవితాల్లో యూత్ లీడర్ కాపరిగా ఉంటాడు. కొన్ని సంఘాలు మెయిన్ లైన్ చర్చెస్ చెప్తున్నాను నేను. కానీ ఇండిపెండెంట్ సంఘాల్లో కాపరే అన్నగా, తండ్రిగా, స్నేహితుడిగా, బంధువుగా ఉంటాడు. కనుక ఆ కాపర్ని కొట్టుదును అంటున్నాడు. చూసారా, సైతాను కుంభస్థలంలో కొడతాడండి. మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేయటానికి మన ఆత్మలు కాసే కాపరి మీద దెబ్బ కొడతాడు. యేసు ప్రభు తను తాను కాపరిగా వర్ణించుకున్నాడు కదా, అందుకనే కాపర్ని కొట్టి, కాపర్ని దూరం చేసి గొర్రెలు చెదిరిపోయే పరిస్థితిలోకి తేవాలని సాతాను యొక్క పన్నాగం. కానీ
ఎంతో కాలం వాడి ఆటలు సాగలేదు, ఎంతో కాలం వాడి యొక్క పన్నాగాలు నిలవలేదు. 3 రోజుల్లో మళ్ళీ కాపరి పునరుద్ధానుడై తిరిగి లేచాడు. పునరుద్ధానుడైన అనుభవం మీద సంఘాన్ని కట్టాడు. సంఘ కాపర్లను యేసు ప్రభు నియమించి వెళ్ళాడు. మోషే అడిగిన ప్రార్థన, యేసు చేసిన ప్రార్థన. ఆయన నియమించిన కాపరులలో ఒక కాపరి నీ కాపరి. ఆయన నియమించిన కాపరులలో ఒక కాపరి నా కాపరి. నీ కాపరి ఎవరు? ఆ కాపరిని నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్నావా? ఆ కాపరి బాగోగులు చూస్తున్నావా? నీ కొరకు ప్రసవేదన పడిన నీ కాపరిని విడిచిపెట్టేశావా? నీ నిమిత్తం రాత్రి పగళ్ళు నిన్ను తప్పించి జపించినటువంటి కాపరి, నీ చుట్టూ తిరిగిన కాపరి, నువ్వు దేవుళ్ళకి రావాలి అని ప్రసవేదన పడిన నీ కాపరిని గాలికి వదిలేసావా? చాలా విచారకరమైనటువంటి విషయం. ప్రార్థన చేసుకుందాం. ఈ ఉదయకాలం మాకు ఇచ్చిన విలువైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతో మందికి లేని ధన్యత ప్రభా, మేము మా గృహాల్లోనే ఉండి తెల్లవారుజామున లేచి, ఇంతకుముందు అయితే ఏకాంతంగా ప్రార్థించుకునే వాళ్ళం. ఈ లెంట్ డేస్ ద్వారా మేము కలిసి ప్రార్థించే అవకాశం మాకు దయచేసినందుకే నీకు స్తోత్రాలు నాయన. రోజు ఒక చిన్న వర్తమానం, రోజు కొంతమంది మా కొరకు ప్రార్థన చేయడం, లేదా మేము ఇతరుల కోసం ప్రార్థన చేసేటువంటి ఈ చక్కటి అవినాభావ బంధాన్ని మా కొరకు ఏర్పరిచినందుకే నీకు స్తోత్రాలు. ఎక్కడ వారో నాయన, ఇదిగో హైదరాబాదు, గుడ్లవల్లేరు, విజయవాడ నాయన, మరి అనేక ప్రాంతాల నుంచి కూడా మా సంఘంతో కలుసుకొని నాయన ఈ విధంగా ముందుకు సాగటాన్ని బట్టి నేను ఎంతగానో నేను స్తుతిస్తున్నాను ప్రభువా. మరి నేనైతే ప్రస్తుతం కుటుంబం కోసం దూరంగా ఉన్నప్పటికీ కూడా మరి ఈ సందర్భంగా మరి కొంతమంది బిడ్డల్ని ఇలాగూ చూడగలగటానికి మీరు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు. ఈరోజు మరి కాపరిని కొట్టుదును గొర్రెలు చెదిరిపోతారని ఆ శిలువ యాగములో ఒక మాట మేము ధ్యానం చేస్తున్నాం. ఆ కాపరుల కోసం ఈ మోషే ప్రార్థించినట్లుగా మరి యేసయ్యా నీవు పనివారు పంపించమని మీరు ప్రార్థన చేయండి అన్నట్లుగా ఈ రోజు మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. కార్పొరేట్ ప్రపంచంలో నాయన వేల మంది సంఘం సంఖ్యను బట్టి మరి సంఘాలు అన్నట్టుగా కట్టబడుతున్న ఈ రోజుల్లో ఒక నిర్దిష్టమైనటువంటి గురి మీద ఒక కుటుంబాన్ని గురి పెట్టుకొని పనిచేసే కాపర్లు కొదువైపోతున్న ఈ రోజుల్లో నాయన, మరి మంచి కాపర్లు నాయన మా గ్రామాలకు, మా ఊళ్ళకు మేము కావాలని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు. ఒక సెలబ్రిటీ కాపరి లాగా కాకుండా, లేదంటే ఒక స్వామీజీ లాగా ఉండే కాపరి కాకుండా, ఒక ఇంట్లో అన్నయ్య లాగా నాయన, ఎదుగుతున్న చెల్లికి ఒక సొంత అన్న లాంటి కాపరి నాయన, వృద్ధాప్యులున్న తల్లిదండ్రులకు ఒక కొడుకులాగా ఉండే కాపరి, లేదంటే నాయన ఒక తమ్ముడు లాగా ఉండే ఒక కాపరి, ఇంటి మనిషిలాగా నాయన, వీధిలో ఉన్న ఇరుగు పొరుగు ఆప్తుడు లాంటి కాపరి నాయన, ఇంట్లో ఏది పెడితే తిని నాయన చక్కగా యోగక్షేమాలు తెలుసుకొని వారిని పట్టించుకుంటూ ప్రభువా ఏదో ఒక మార్గం గుండా నాయన వారిని అగ్నిలోంచి లాగి రక్షణ వస్త్రాన్ని అనుగ్రహింపచేసి రాజ్య వారసులుగా చేసేటువంటి నాయన ప్రసవ వేదన పడే కాపర్లు మా కొరకై మీరు పంపించండి. అలాంటి వారిని మీరు తయారు చేయండి. లోకం పాడైపోయింది ప్రభువా నాయన. పెద్ద సంఘాలు అనే ఒక పెద్ద దుర్బోధ నాయన దేశం మన దాన్ని పెట్టి పీడిస్తా ఉంది నాయన. నీకు స్తోత్రాలు. ఈవేళ ఆ సంఘం యొక్క నాయకుడు మరి బౌన్సర్లు పెట్టుకొని రావాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అతనికి కోటేసేవాడు ఒకడైతే, అతనికి కళ్ళజోడు పెట్టేవాడు ఒకడు, అతని బైబిల్ వెనకాల మోసుకొచ్చేవాడు ఒకడు, అతని అడుగులు వచ్చేవాడు ఒకడు. అయ్యో నాయనా, హాస్టల్ వార్డెన్ లాంటి కాపర్లు తయారైపోయారు నాయన. హాస్టల్ వార్డెన్ కూడా అన్నం పెడతాడు కానీ వార్డెన్ ముందు చేతులు కట్టుకొని నుంచోవాలి కదా. అలాంటి హాస్టల్ వార్డెన్ లాంటి కాపర్లు ఎంతో మంది తయారైపోయారు. రేపు నీ చిత్తమైతే రకరకాల కాపర్ల గురించి మేము మాట్లాడుకోవటానికి మాకు సహాయం చేయండి. ఈ రోజున ఆత్మీయ కాపర్లు నాయన, ఒక సొంత స్నేహితుడు లాంటి కాపర్లు, అన్నా అని పిలిచే కాపరి కావాలి, అమ్మయ్యా అని పిలిచే కాపరి కావాలి, తమ్ముడు ఎక్కడున్నావయ్యా అని పిలిచే కాపరి కావాలి, నానా బాబు అని పిలిచే కాపరి కావాలి నాయన. ఇట్లా ఒక అనుబంధం, ఏ బంధం అయితే మిస్ అయిందో ఆ బంధంలో నిలబడే కాపరి మాకు కావాలి ప్రభు. మా ఇంటికి వచ్చే కాపరి కావాలి, మా ఇంట్లో మాతో కలిసి భోంచేసే కాపరి, మాతో కలిసి ఏడ్చేవాడు, మాతో కలిసి నవ్వేవాడు,
మా ఆనందమే ఆనందంగా భావించేవాడు, మా సంతోషమే సంతోషంగా భావించేవాడు. అయ్యా, ఇట్లాంటి ఒక అనుబంధాన్ని ఏర్పరిచేటువంటి ఆత్మీయ కాపర్లు కొదువైపోయారు, నిజంగా కొదువైపోయారు. అయ్యా, నీవు చేసిన ప్రార్థన చాలా గొప్ప ప్రార్థన ఆయన. కోత ఎంతో విస్తారంగా ఉంది, కానీ 10 వారు లేరు. లేకపోవటం ఏంటి? ఇవాళ ఆంధ్ర తెలంగాణలో వీధికి 10 మంది ఉంటే, కానీ వాళ్ళు కాపర్లు కాదు, వాళ్ళు కాపర్లు కాదు. నిజంగా కాపరి కావాలి నాయన. ఇలాంటి వర్తమానం మాకు ఇవాళ అనుగ్రహించినందుకే నీకు స్తోత్రాలు. ఎంతమంది కాపర్లు నాకులాగా కొంచెం బాధపడుతున్నారు, వారికి మంచి ఆదరణ దయచేయండి. కృతజ్ఞతా భావంతో సంఘాలను నింపండి, నీ కృపగల హస్తాల్లో నింపండి. కొంతమందికి తండ్రే కాపరిగా ఉన్నాడు, కొంతమందికి తల్లి కాపరిగా ఉంది. వాళ్ళు ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి జీవించే కృప దయచేయండి. నా కాపరి నేను మర్చిపోకుండా నీ కొరకు నాయన వారి పట్ల కృతజ్ఞతగా నడుచుకునే కృప మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, ఈవేళ ఆదివారం మేము ఆరాధనలకు వెళ్ళి నాయన మరి సొంత సంఘాల్లో మేము ఎంతగానో ఆదరించబడి ఆశ్రయించబడి కృప మాకు అందరికి దయచేయమని, నీ మహిమలో ప్రతి అవసరం తీర్చండి. ఇప్పుడు ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి కుటుంబాన్ని నీ కృపాహస్తాల్లో భద్రపరిచి నడిపించి మహిమ పొందమని, నీ చిత్తమైతే రేపు ఉదయం మళ్ళా కలుసుకునే వరకు మీ కృపా సమాధానములు మాకు తోడై నీడై ఉంచమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము మాకు నేడు దయచేయండి. మా ఆయన అపరాధం ఇచ్చేవారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. మమ్మల్ని శోధనలను తేక దుష్టు నుండి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాస సన్నిధి సమాధాన సంతోషములు ఇప్పుడు ఎల్లప్పుడు కాపరి కలిగిన ప్రతి ఒక్కరికి, కాపరి లేని వారికి కూడా, సంఘాలలో ఆరాధనకు వచ్చి వెళ్లే ప్రతి ఒక్కరికి సదాకాలం తోడై ఆదరించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.